ఏ హాయ్ గైస్, ఇప్పుడే డబ్బా కాట్ అని ఒక వెబ్ సిరీస్ చూసా. టోటల్ 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. లెంత్ వచ్చేసి 5 అవర్స్ 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ లోపు ఉండొచ్చు. అండ్ ఈ సిరీస్ వచ్చేసి హితేష్ భాతియా గారు డైరెక్ట్ చేశారు. అండ్ ఈ సిరీస్ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక డబ్బా బిజినెస్ అయితే ఉండిద్ది. ఆ బిజినెస్లో ఒక వర్కర్ అయితే ఉండిద్ది. ఆ వర్కర్ తన బాయ్ ఫ్రెండ్తో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఒక వీడియో అయితే రికార్డ్ అయింది. ఆ రికార్డ్ అయిన తర్వాత ఈ డబ్బా బిజినెస్లోకి ఒక ప్యాకెట్ అయితే యాడ్ అయింది. తర్వాత ఏమైంది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సిరీస్. ఈ సిరీస్ నాకు ఎలా అనిపించింది అంటే చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు ఏం జరుగుతుందా అన్నంత ఇదే ఉండిద్ది. అండ్ ఈ సిరీస్లో 2 డిఫరెంట్ స్టోరీస్ రన్ అవుతూ ఉంటాయి. అండ్ ఎవరైతే పెళ్లి చేసుకుని ఉంటారో ఒక అబ్బాయి ఒక అమ్మాయి, అలాగా ఈ సిరీస్లో వైఫ్ అండ్ హస్బెండ్స్ అలాగా డిఫరెంట్గా వీళ్ళ మధ్య కొన్ని స్టోరీస్ అయితే రన్ అవుతాయి. అండ్ నాకు ఈ 2 డిఫరెంట్ స్టోరీస్లో నాకు డబ్బా స్టోరీ అయితే బాగా నచ్చింది. ఎందుకంటే ఫస్ట్ 2 ఉంటారు, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5. సో తర్వాత ఏమైద్ది అనేది ఈ సిరీస్లో డబ్బా బిజినెస్లో చాలా అంటే చాలా క్లీన్గా ఆడియన్స్ని బాగా ఎంగేజింగ్గా ఉండేటట్టు భలే చూపెట్టారు. అండ్ ఈ సిరీస్లో 5 ఉమెన్స్ అయితే ఉంటారు. అందులో నిమిషా సజయ్ అని ఒక ఆమె 3 ఎపిసోడ్స్లో మోస్ట్ ఎంగేజింగ్ క్యారెక్టర్. చాలా అంటే చాలా బాగుండిద్ది. మాట్లాడే బూతులు కూడా చాలా వినసొంపుగా ఉంటాయి. అంటే ఎలా అంటే ఆమె ఒక స్లాంగ్లో మాట్లాడిద్ది. ఎత్తులు తిడతా ఉండే క్యారెక్టర్ చేసినది చాలా బాగుండిద్ది. శాలిని పాండే గారు కూడా ఉన్నారు. అండ్ ఆమెను నేను అర్జున్ రెడ్డి తర్వాత ఈ మూవీలో చూసా. చాలా అంటే చాలా లీన్ లుక్. పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా బాగుంది ఆమె యాక్టింగ్ అయినా పర్ఫార్మెన్స్ అయినా. అండ్ కొన్ని సీన్స్ కూడా చాలా అట్రాక్టివ్ అయిన ఎంగేజింగ్ క్యారెక్టర్ ఉంది. అండ్ జ్యోతిక గారు వచ్చేసి నాకు అంత ఎంగేజింగ్గా అనిపించలేదు. అండ్ ఆమెకి అంత పెద్ద రోల్ కూడా నాకు అనిపించలే. అండ్ నాకు తెలిసి ఆమె క్యారెక్టరైజేషన్ కూడా నాకు సరిగ్గా రాసుకోలేదేమో అనిపించింది. అండ్ నాకు అంతగా ఎఫెక్టివ్గా ఏమి అనిపించలా. అండ్ అంజలి ఆనంద్ అంటే వీళ్ళు ఒక డబ్బా బిజినెస్లో ఉన్నప్పుడు ఒక ఇంటి కోసం వచ్చి వాళ్ళ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోయింది. ఆమె క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే అండ్ నిమిష సజ్జానికి వీళ్ళ మధ్య క్యారెక్టరైజేషన్ కొన్ని డైలాగ్స్ ఉంటాయి, చాలా ఎంగేజింగ్ ఉండేది ఆడియన్స్కి. అండ్ షబాన్ ఆజ్మీ గారు ఈ మూవీకి లీడ్ రోల్గా చూపెట్టారు. అండ్ ఆమె బ్యాక్ డ్రాప్ స్టోరీలో ఒక పెద్ద డీలర్ లాగా చూపెట్టారు. అంటే డీలర్ కాదు, ఒక మంచిగా చేసే ఆమెలాగా. అండ్ ఈ మూవీలో ఆమె పర్ఫార్మెన్స్ అయితే స్పీక్స్. కొన్ని సీన్లు కూడా సైలెంట్గానే ఉంటా, ఒక మంచి అవుట్ లెవెల్ మనకి ఇమాజినేషన్ అయితే ఇస్తూ ఉండిద్ది. అండ్ ఓవరాల్గా క్యాస్ట్ పరంగా చూసుకుంటే పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కళ్ళు హై ఇచ్చారు. అండ్ జ్యోతిక గారి క్యారెక్టర్ నాకు పెద్దగా అనిపించలేదు. అండ్ ఈ సిరీస్ స్టోరీకి లోకి వచ్చేస్తే బట్ మనకి ఎక్కడ బోర్ కొట్టదో. అండ్ అంత ఎంగేజింగ్గా ఉండిద్ది సిరీస్. నెక్స్ట్ ఏం జరుగుతుందా ఏమవుతుందా అంత థ్రిల్లింగ్గా ఉండిద్ది. అండ్ ఎపిసోడ్ 1 నుంచి ఎపిసోడ్ 7 వరకు. అండ్ ఎపిసోడ్ 1 నుండి 6 వరకు ఒక 45 నుంచి 50 లోపే ఉండిద్ది లెంత్. అనే లాస్ట్ ఎపిసోడ్ 7th ఎపిసోడ్ వచ్చేసి 1 అవర్ ఉండిద్ది. బట్ మనకి ఎక్కడ బోర్ కొట్టదు. నెక్స్ట్ ఏం జరుగుతుందా అన్నట్టే ఉండిద్ది. అండ్ మిగతాది వచ్చేసి అంటే కొన్ని అంటే 2 డిఫరెంట్ స్టోరీస్ నడుతున్నాయి అంటాం కదా, ఆ 2 డిఫరెంట్ స్టోరీస్ అండ్ లాస్ట్ ఎపిసోడ్లో వచ్చేటప్పుడు భలే కన్వే చేశాడు. అండ్ హితేష్ భాటియా గారు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అండ్ నైస్. ఇంక చెప్పడానికి ఏం లేదు, భలే డీల్ చేశారు స్టోరీని. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పాలంటే కొన్ని సీన్స్ కాడ మంచి ఊపునైతే ఎత్తాయి. ఎలా అంటే కొన్ని బీట్స్ ఉంటాయి, కొన్ని ర్యాప్స్ కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా అంటే బట్ అవి తెలుగులో ఉండవు, హిందీలో ఉంటాయి. అవి కూడా బూతులతో చాలా బాగుంటుంది అవి కూడా. సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలంటే పర్లేదు, ఓకే, అంత అయితే లేదు. బట్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీకి ఒక కలర్ గ్రేడింగ్ అయితే యూస్ చేశారు, అంటే చాలా బాగుంది అది. అండ్ ఓవరాల్గా ఈ సిరీస్ గురించి చెప్పాలంటే ఇంతే, నాకైతే నచ్చింది. అండ్ ఫ్యామిలీతో చూడాలంటే కొన్ని బూతులు ఉన్నాయి, ర్యాప్ సాంగ్స్లో కూడా బూతులు ఉంటాయి. అవన్నీ మీరు పక్కన పెట్టేసి మిగతాదంతా ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. అండ్ ఈ సిరీస్ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. బట్ ఇది స్ట్రీమ్ మూవీ కూడా చాలా రోజులు అవుతుంది. బట్ నేను ఇప్పుడు రీసెంట్గా చూసా. బట్ ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3.2 అవుట్ ఆఫ్ 5. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.